చిన్నపిల్ల అని నేను అనడం లేదండి. సంబంధాలు ఏమన్నా ఇంటి వరకు వస్తే వాటిని చూడడంలో తప్పులేదు. కానీ ఇదేంటి, మరో వారం రోజుల్లో పిల్ల పెళ్లి కాకపోతే గాని తప్పదు అన్నట్టు ఇంత కంగారుగా సంబంధాలు చూడవలసిన అవసరం ఏమిటి? చూడు, ఇంట్లో ఒకసారి పెళ్లి ప్రస్తావన వచ్చిన తర్వాత అది ప్రస్తావన కింద ఉండిపోకూడదు, జరిగి తీరాల్సిందే. ఏమ్మాయి రాధా, బాగున్నారా? పిన్ని రారా. నేను మీ ఇంట్లో కాలు పెట్టేసరికి పెళ్ళనే మాట వినిపిస్తోంది. అర్చనకేమైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా ఏంటి? ఇంతకీ కలకత్తా నుంచి మీరెప్పుడొచ్చారు? ఎప్పుడో రావటం ఏంటి, ఇందాకే అరగంట క్రితమే వచ్చాను. పిన్ని, ఈసారైనా ఓ నెల రోజులుంటారా, లేకపోతే ఇవాళ రేపు మళ్ళీ ప్రయాణం అంటారా? ఇంకే ఊరు వెళ్ళను రాదా. మీ బాబాయ్ గారి ఆరోగ్యానికి ఈ ఊరు తప్ప ఇంకే ఊరు సరిపోవటం లేదు. అందుకే మా వాడు మమ్మల్ని ఇక్కడే ఉండిపోమన్నాడు. కావాలంటే వాళ్లే వచ్చిపోతూ ఉంటారట. పోనీలేండి పిన్ని, మీరిక్కడే ఉంటారనేసరికి మాకు కొండంత బలం వచ్చింది. అవును, కోటి ఏంటి ఇవాళ ఇంట్లోనే కనిపిస్తున్నాడు? వాళ్ళ యజమాని గారు సెలవిచ్చారా? సెలవులు జీతానికి పనిచేసే వాళ్ళకి వర్తిస్తాయి గాని స్నేహానికి పనిచేసే వాళ్ళకి కాదు పిన్ని. స్నేహానికి పనిచేసినా ఇచ్చిన సెలవు ఎందుకో తెలుసుకోవడానికి అడిగానంతే. మా యజమాని గారు హైదరాబాద్ వెళ్లారు పిన్ని గారు, అందుకే ఇంటి దగ్గర మీకు ఇలా కనిపించాను. అందుకేనా పేపర్ పట్టుకుని సంబంధాలు వెతుకుతున్నారు? ఇంతకీ ఏదైనా సంబంధం చూసావా? చూసి పెడితే అవుతాయా పెళ్ళిళ్ళు? రాసి పెడితే అవుతాయి గాని. రాసి పెట్టింది ఎవరో తెలుసుకోవాలంటే 4 వైపులా తిరిగి అతగాడెవరో తెలుసుకోవాలి కదా. నిజమే కోటి, మన ప్రయత్నంగా మానవ ప్రయత్నం కూడా చేయాలి కదా. అవును, ఇంతకీ పెళ్లి కూతురు అర్చన ఎక్కడా? అర్చన, అమ్మమ్మ వచ్చిందమ్మా. బావున్నారా అమ్మమ్మ? ఏంటమ్మా అర్చన, ఏమిటలా దిగులుగా ఉన్నావు? అబ్బే ఏం లేదమ్మమ్మా. కోటి, ఇంతకీ పేపర్లో ఏ పెళ్లి సంబంధాన్ని ఎంచుకున్నారు? ఎందుకంటే పెళ్లి చేసుకోబోయే ఆడపిల్లలు ఎలాంటి అబ్బాయిని కావాలనుకుంటున్నారో ఏమిటో ముందుగానే అడిగి తెలుసుకుంటే మంచిది. మీరు భలేవారు పిన్ని గారు. వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుని మన పెళ్లి సంబంధాల వేట మొదలుపెట్టామనుకోండి, వాళ్ళకి ఈ జన్మలో పెళ్లి జరగదు. ఎందుకంటే వాళ్ళ ఇష్టాలు వాస్తవానికి చాలా దూరంగా ఉంటాయి. అలా దూరంగా ఉన్నప్పుడు వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదన్నదే నా అభిప్రాయం. అయినా పిల్లల భవిష్యత్తు మీద తల్లిదండ్రులకున్న ఆశ కన్నా ఏ ఆశ గొప్పది కాదు. సరే, ఇంతకీ నీకు రాబోయే అల్లుడు ఎలా ఉండాలని ఆశపడుతున్నావు? నీ అభిప్రాయాలు, ఆలోచనలు, ఆశలు అన్నీ చాలా వాస్తవంగా ఉంటాయి కదా, అందుకే అడుగుతున్నాను. కాబోయే అల్లుడు ఈ చదువే చదువుండాలన్న కోరిక నాకు లేదు. కానీ ఖచ్చితంగా అతని కుటుంబం చాలా మంచి కుటుంబం అయి ఉండాలి. ఇక పేపర్లో ఇచ్చిన వివరాలు బట్టి నాకు ఒక సంబంధం నచ్చింది. మిగతా విషయాలా వెళ్ళొస్తే గాని నాకు తెలీదు. అదిగో ఆ అడ్రస్ పట్టుకుని ఇవాళ నేను రాధా వెళ్తున్నాం. రాధా, నువ్వు త్వరగా తయారవుతే మనం వెళ్దాం. చూడమ్మా అర్చన, మీ నాన్న నీకు నచ్చిన సంబంధమే తీసుకొస్తాడు. ఆ విషయంలో నువ్వేమీ బెంగ పెట్టుకోకు. శుభమా అంటూ పెళ్లి సంబంధానికి వెళ్తూ ఉంటే నువ్విలా బాధగా మొహం పెట్టుకుని కూర్చుంటే ఎలా చెప్పు? కాస్త నవ్వుతూ కనిపించాలి. ఇల్లే అనుకుంటాను. బాబు, వచ్చే వరకు ఇక్కడే ఉండు. రా. ఏమండి? ఏమండి?
ఏమండి ఏమండోయ్ లోపల ఎవరూ లేనట్టున్నారండి, పదండి వెళ్ళిపోదాం. తలుపు తీసుంటే ఎవరూ ఇంట్లో లేనట్ట? రావడానికి ఇష్టం లేకపోతే ఇలాగే ఉంటుంది. ఎవరు కావాలండి మీకు? వెంకట్రావు గారని. నేనే. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. మీకేం కావాలి? తమరితో కాస్త మాట్లాడాలండి. నాతో మాట్లాడాలండి? అయితే రండి, లోపల కూర్చొని మాట్లాడుకుందాం. రండి రండి రండి. చెప్పులు చెప్పులు. రండి రండి కూర్చోండి. ఇప్పుడు చెప్పండి. ఇవాటి పేపర్. ఒక్క క్షణం. కుక్కరు. చెప్పండి. ఇవాటి పేపర్. ఒక్క క్షణం. వాషింగ్ మిషన్. ఇప్పుడు చెప్పండి. సార్ కేబుల్ బిల్. అబ్బా, వీడికి అప్పుడే నెల అయిపోయింది. ఒక్క క్షణం. ఇప్పుడు చెప్పండి. అన్ని పనులు మీరే చూసుకుంటున్నారు, ఇంట్లో ఎవరూ లేరా? మా ఆవిడుంది, ప్రస్తుతం మార్కెట్కి వెళ్ళింది. ఈ టైంకి వచ్చేస్తుంటుంది. అర్థమైంది. ఆవిడ మార్కెట్లోనూ నేను వంటింట్లోనూ, గరిట నా చేతిలో ఏమిటా అని ఆలోచిస్తున్నారు కదా. సెలవు వస్తే నేను వంట పని చూసుకుంటాను, మా ఆవిడ బయట పని చూసుకుంటుంది. వంట పని అంటే ఆడవాళ్లే చెయ్యాలన్న రూలేం లేదు కదండి. సృష్టిలో ఆడామొగ ఇద్దరూ సమానమైనప్పుడు చేసే పనులు మాత్రం ఇవి ఆడపనులు, ఇవి మగ పనులు అని వేరు చేయడం దేనికండి? నాకు నచ్చదు. మగాడు అప్పుడప్పుడైనా గరిటె తిప్పటం నేర్చుకుంటే వంట తెలియకపోయినా వంకలు పెట్టకూడదన్న విషయం తెలుసుకుంటాడు. ఏంటి, బోరు కొట్టిస్తున్నానా? అయ్యో, ఎంత మాట అన్నారు. వారి మాటల్లోనే వారి సంస్కారం తెలుస్తోంది. ఇంతకీ మీరెందుకొచ్చారో చెప్పనేలేదు? ఏమీ లేదండి, ఇవాళ పెళ్లి పందిర్లో మీ అబ్బాయి వివరాలు చూశాం. మాకు పెళ్ళేడుకొచ్చిన కూతురుంది. అంటే మీరు పెళ్లి సంబంధానికి వచ్చారా? అవునండి. అయ్యో, మీ టైం చాలా తినేసినట్టున్నానే. అబ్బే, అలాంటిదేమీ లేదండి. అదిగో కృష్ణవేణి, మా ఆవిడ. నమస్కారం. నమస్తే అండి. వీళ్ళు పెళ్లి సంబంధం మాట్లాడటానికి వచ్చారు. అలాగా, కూర్చోండి. నా పేరు కోటేశ్వరరావు అండి, కానీ ఆ పేరు మర్చిపోయి చాలా సంవత్సరాలైంది. అందరూ నన్ను కోటి అని పిలుస్తుంటారు. నేను హర్ష గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో డ్రైవర్ గా పనిచేస్తున్నాను. నా భార్య రాధ. మా అర్చనకి మీ అబ్బాయిని అడగాలని వచ్చాం. చాలా సంతోషం అండి. ఉండండి, కాఫీ తెస్తాను. కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. వెంకట్రావు గారు, తమరు కట్నం ఏమాత్రం ఎదురు చూస్తున్నారో తెలిస్తే మేం తోగలుతాం లేదో చూసుకుని ఆ తర్వాత మిగతా వివరాలన్నీ మాట్లాడుకుందాం. ఏంటి, కట్నమా? భలేవారే కోటిగారు, డబ్బులు తీసుకుంటేనే గాని ఇంటికొచ్చే కోడలికి తిండి పెట్టలేని స్థితిలో ఈ వెంకట్రావు ఉన్నాడనుకుంటున్నారా? కట్నం అనే గొప్ప సాంప్రదాయం మా ఇళ్లలో లేదండి. కాఫీ తీసుకోండి. ఏంటండి సాంప్రదాయాలు అంటున్నారు? మీ అబ్బాయికి కట్నం ఎంత కావాలని కోటిగారు అడుగుతుంటేను. మాకు కట్నమా? ఇష్టం లేదండి. మాకే కాదు, మా అబ్బాయికి కూడా ఇష్టం లేదు. ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళని చూస్తూ ఉంటే, ముఖ్యంగా మీ అబ్బాయి లాంటి వాళ్ళని చూస్తూ ఉంటే ఆశ్చర్యంగానూ ఉంది, ఆనందంగానూ ఉంది. ఇంతకీ మీ అబ్బాయి ఏం చేస్తున్నాడండి? వాడు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పాస్ అయ్యి కువైట్లో జాబ్ చేస్తున్నాడండి. అంటే అబ్బాయి అక్కడే ఉండిపోతాడా? మీ డౌట్ నాకు అర్థమైంది. పెళ్ళైన వెంటనే ఇక్కడే ఉండిపోతాడు. లేటెస్ట్ ఎక్విప్మెంట్తో సొంతగా ఒక గ్యారేజ్ పెట్టాలని మా వాడి ఆలోచన. ఇంతకీ మీ అమ్మాయి ఏం చేస్తుందండి? అమ్మాయి థర్డ్ ఇయర్ BSc చదువుతోంది.
పూర్తి కాగానే పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాం. ఇంతకీ మీకెంతమంది పిల్లలు? మాకొక్కతే అమ్మాయి అండి. ఎంతమంది పిల్లలు అని అడిగితే మీరు మౌనంగా ఉండిపోయారేంటి? చెప్పకూడదనా? చెప్పడానికి ఏమీ లేదనా? అదేం లేదండి, తన చేత మాట్లాడిద్దామని. పెళ్లి సంబంధానికి వచ్చినప్పుడు తండ్రి ఒక్కడే మాట్లాడుతూ ఉంటే తల్లికి బాధ్యత లేదనుకోకూడదు కదండి, అందుకే తన చేత మాట్లాడిచ్చాను. మీ అమ్మాయి ఫోటో ఏమైనా తీసుకొచ్చారా? తీసుకొచ్చాను. ఇది అమ్మాయి ఫోటో, ఇది అమ్మాయి జాతకం. ఏమండి, అమ్మాయి లక్షణంగా ఉంది. అమ్మాయి మాకు బాగా నచ్చిందండి. మంచి రోజు చూసుకుని మీ ఇంటికి వస్తాం. చాలా సంతోషం అండి. మరి మనం బయలుదేరదామా? వెళ్ళొస్తామండి. మంచిదండి. ఏంటమ్మా భోంచేయకుండా మమ్మల్ని అలా చూస్తున్నావ్? వంట బాలేదా, లేకపోతే ఆకలిగా లేదా? రెండూ కాదు. నీ కూతురు మనల్ని ఏదో అడగాలనుకుంటోంది. ఎస్, నా బిహేవియర్ని మీరు కరెక్ట్గా క్యాచ్ చేశారు డాడీ. అలాగే ఇప్పుడు నా మనసులో ఏం కోరికుందో అది కూడా కరెక్ట్గా చెప్పండి. ఈ రోజుల్లో పిల్లల మనసులో ఏముందో ఆ పిల్లలే చెప్పలేకపోతున్నారు. ఏం కావాలంటారు, ఏం అక్కర్లేదంటారు, ఎందుకు ద్వేషిస్తారు, ఎందుకు ప్రేమిస్తారు, ఏమీ అర్థం కావట్లేదు. డాడీ, మీరు ఈ రోజుల్లో పిల్లల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. అదే కదా నేను చెప్పేది, అర్థం కావడం లేదు. అయితే నన్ను మీరు అర్థం చేసుకోలేనంటారా? నోరు తెరిచి చెప్తే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఓకే, నా మనసులో మాట చెప్పే ముందు మీ ఇద్దరికీ ఒక క్వశ్చన్. మీ ఇద్దరికీ నా మీద ఎంత ప్రేమ ఉంది? అదేంటమ్మా, నువ్వంటే మాకు ప్రేమ లేకపోవడం ఏమిటి? ఏంటి డాడీ, మీరేం మాట్లాడరు? ఇన్నేళ్ల తర్వాత నీకీ డౌట్ ఎందుకొచ్చిందా అని ఆలోచిస్తున్నానమ్మా. నీ మీద మాకు ప్రేమ లేదని నువ్వు అనుకుంటున్నావా? ప్రేమ లేదని అనటం లేదు డాడీ, ఎంత ప్రేముందో అని మాత్రమే అడుగుతున్నాను. ఇప్పటిదాకా నువ్వేదడిగినా కాదనకుండా ఇచ్చేంత ప్రేమ ఉంది. ఆ ధైర్యంతోనే అడుగుతున్నాను మమ్మీ, ఆ చనువుతోనే అడుగుతున్నాను, ఆ నమ్మకంతోనే అడుగుతున్నాను. ఇప్పుడు నేను అడిగేది కూడా మీరు కాదనకూడదు. కాదంటే నీ అస్త్రం అలకుందిగా, అలిగి సాధించుకోవడం నీకు అలవాటేగా. ఇది మీరు కాదంటే నేను అలిగినంత మాత్రాన మీరు ఇవ్వరు డాడీ. అయినా దానికి ఆలక సరిపోదు, దానికి తగిన అస్త్రం నా అంతమే. ఎస్, మీరు కాదంటే సూసైడ్ ఒక్కటే కరెక్ట్ సొల్యూషన్. ఏంటమ్మా భోజనం దగ్గర కూర్చున్న మాటలు? నిన్ను చెప్పుకునేందుగా మా నిర్ణయాలుండవు. ఏమండి చెప్పండి. ఏం చెప్పంటావు? ముందర కాళ్లకు బంధం ముందే వేసింది. నేను చెప్పిన దానికి చచ్చినట్టు ఒప్పుకోకపోతే చస్తానని వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇంకా నన్నేం చెప్పమంటావు? ఏం అడగబోతుందో తనే చెప్పాలి గాని. అడుగమ్మా. నాకిప్పుడు జ్ఞాపకం వచ్చింది. అదేదో కారండి, పేరు కూడా మర్చిపోయాను. ఇండియాలో కొత్తగా దిగిందంట. ఆ కారు కొనమని మొన్న నాకు చెప్పింది. ఆ కారు ఖరీదే దాదాపుగా ₹1,00,00,000. ఆ కారు పేరేంటమ్మా? కారు కాదమ్మా, లైఫ్ పార్ట్నర్. అలా ఆశ్చర్యంగా చూస్తున్నారేంటి? మీరు విన్నది నిజమే, నేను ఆ అబ్బాయిని ప్రేమించాను. ఆ అబ్బాయితో మీరు నాకు పెళ్లి జరిపించాలి. ఇదేంటమ్మా, పెళ్లి విషయం అంత సింపుల్గా అడుగుతున్నావు? నువ్వింత సింపుల్గా అడిగినంత మాత్రానా
మేం కూడా ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకుంటామనుకుంటున్నావా? నువ్వు ఉండు సంగీత. చూడు సౌందర్య, ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు, అందులో తప్పేం లేదు. కానీ పెళ్లి తర్వాత అతనితో సంతోషంగా బతకగలననే నమ్మకం నీకుందా? 100%. అయితే ఆ కుర్రాడి పేరేంటో తెలుసుకోవచ్చా? భలే వరే, తెలియకపోతే మీరెలా పెళ్లి చేస్తారు? అతను మీకు తెలిసిన మనిషి, పేరు కృష్ణ. కృష్ణ అంటే ఆ హరిశ్చంద్ర ప్రసాద్ గారి అబ్బాయేనా? అవును. మరి ఇంకేమిటండి, కుర్రాడు మంచివాడు, ఆస్తి అంతస్తులా మనకన్నా ఎక్కువే, పైగా మీ స్నేహితుడు కొడుకు. కాదని చెప్పడానికి ఏ మైనస్ పాయింట్ లేని సంబంధం అండి ఇది. అమ్మ దొంగ, మేం కాదనమని తెలిసే ఇంత టెన్షన్ పెట్టావా? నాకు తెలుసమ్మా, నా పెంపకంలో నువ్వు అల్లాటప్ప మనుషుల్ని కోరుకోవని నాకు తెలుసు. నా కూతురు మీద నాకు ఆ నమ్మకం ఉంది. మీరేం మాట్లాడట్లేదేం డాడీ? నా డెసిషన్ రైటా రాంగా? తప్పో ఒప్పో చెప్పడానికి నువ్వు అడిగింది ఏ కారో నగో డ్రెస్సో కాదు. నువ్వు అడిగింది లైఫ్ పార్ట్నర్ గురించి ఆలోచించి చెప్పాల్సిన విషయం. పైగా ఈ విషయం మీద మరో కుటుంబం నిర్ణయం కూడా ఆధారపడి ఉంది. వాళ్ళేమంటారు, వాళ్ళ ఆలోచనలేమిటో అడిగి తెలుసుకోవాలి. ఎంత కష్టమైనా మా డాడీ నేను అడిగింది ఇస్తారన్న ఆశతో ప్రశాంతంగా నిద్రపోతాను డాడీ. గుడ్ నైట్. అతన్ని ఊరికి ఎప్పుడు పంపించేస్తావా అని. సౌందర్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండరా. ఆ కుర్రాడికి అంత చనువు ఇవ్వద్దని సౌందర్య కూడా చెప్పు. ఏమ్మా రాధా, భోజనాలయ్యాయా? ఇంకా లేదు పిన్ని. అవును, నువ్వేంటి ఈవేళంతా కనిపించలేదు? అదేనమ్మా, కలకత్తా నుంచి మా వాడు ఏదో ఆఫీస్ పని ఉందని సడన్గా వచ్చాడు. ఆహా. దాంతో వాడికి వండి పెట్టి మా కోడలి పిల్ల యోగక్షేమాలు తెలుసుకుని ఇదిగో ఈ రాత్రి బండికి వాడిని అలా పంపించి నేనిలా వచ్చాను. అవును, పెళ్లి సంబంధానికి వెళ్ళారు కదా, ఏమైంది? నన్ను అడగండి పిన్ని గారు, నేను చెప్తాను. ఇలాంటి సంబంధం దొరకడం చాలా కష్టం. వెంకట్రావు గారని చాలా మంచి మనిషి, అస్సలు భేషజం లేని మనిషి. సృష్టిలో ఆడా మొగ ఇద్దరూ సమానమే, ఎవరూ ఎవరికీ తీసుకోరనుకునే మనిషి. మరింకేమి, తండ్రి బుద్ధిలే కొడుక్కి వస్తే అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు కదా మరి. నేనే గొప్ప అంటూ మగబుద్ధి చూపించుకునే ఈ రోజుల్లో నిజంగా అలాంటి మనుషులు అరుదే. నిజంగా మంచి సంబంధంలాగానే ఉంది. పినిగారు, మీకు ఇంకో విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. అయ్యా తమరు ఏమాత్రం కట్నం ఎదురు చూస్తున్నారు, అది చెప్తే దానికి మేము తూగుతామో లేదో ఆలోచించుకుని మిగతా విషయాలు మాట్లాడతానన్నాను. దానికి వారు ఏమన్నారో తెలుసా? మీ దగ్గర డబ్బు తీసుకుని మీ అమ్మాయికి అన్నం పెట్టే దౌర్భాగ్యపు స్థితిలో ఈ వెంకట్రావు లేడని చాలా నిక్కచ్చిగా చెప్పాడు. అంటే కట్నం కూడా వద్దనుకునే మనుషులన్నమాట. మరింకేమి, మీ అదృష్టానికే ఈ సంబంధం దొరికింది. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తుంటాడు? ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రస్తుతం కువైట్లో ఉన్నాడు. పెళ్లి కాగానే ఇక్కడికి వచ్చి ఓ పెద్ద గ్యారేజ్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాడు. అయితే ఇంకేంటి, మీ స్తోమతకు తగ్గట్టు ఓ మంచి కుటుంబం మీకెదురయింది. ఆలోచించకండి, సరే అనేయండి. ఏమిటి రాదా, సంబంధం గురించి మీ ఆయనే మాట్లాడుతున్నాడు, నువ్వేమీ మాట్లాడటం లేదు. ఏ, నీకు నచ్చలేదా? మీ అమ్మాయికి ఇంతకన్నా గొప్ప గొప్ప సంబంధాలు తీసుకురావాలని ఉంది. ఆశకి అంతుండాలి, మన స్థితి ఏమిటో ముందు తెలుసుకునే జ్ఞానం ఉండాలి.